విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మత్తు గుప్పెట్లో చిక్కుకొని యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. విశాఖలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న మత్తు పదార్థాల రాకెట్ ఏయూలో జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ మత్తులో యువత హల్చల్ చేశారు. మహిళల వసతి గృహంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిపై తిరగబడ్డారు. విశ్వవిద్యాలయం ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో సిబ్బంది విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఘటన బయటకు తెలియడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. 3 హాస్టల్ విద్యార్థులు సహా 6గురిని సస్పెండ్ చేశారు. హాస్టల్ గదిని పరిశీలించిన ఆచార్యులకు విద్యార్థులు మాదక ద్రవ్యాలు వినియోగించారనే విషయం స్పష్టమైంది. ఏయూలో విదేశీ విద్యార్థులు సహా పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చదువుకుంటున్నారు. ఫలితంగా గంజాయి సహా వివిధ రకాల మత్తు పదార్థాలు బయట నుంచి సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క ఏయూలోనే కాదు, నగరంలోని ప్రముఖ విద్యాసంస్థల్లోనూ మాదక ద్రవ్యాల జాడ్యం దావానలంలా వ్యాపిస్తోంది. దీనివలన షార్ట్ టైంలో ఆనందం కావాలని వీళ్ళు కోరుకోవటం, అలాగే షార్ట్ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలని వీరు డ్రగ్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో వారు అనుకోవటం. సో వీటన్నిటి వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఈ మధ్యన. అది ఆంధ్ర యూనివర్సిటీలో కూడా విరివిగా ఉందనేది అంతకుముందు నుండి వినికిడి, కానీ రెడ్ హ్యాండెడ్గా కొంతమందిని పట్టుకోవడం కూడా జరిగింది. ఇటు ఒరిస్సా నుండి ఇటు బీహార్ నుండి వచ్చేటటువంటి వ్యక్తులు ఈ గంజాయి ఒకటి ఇక్కడ సాగు కొద్దిగా ఎక్కువగా ఉండటం వలన ఈ చుట్టుపక్కల దాన్ని కూడా వీళ్ళకి స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ద్వారా వారికి మానసిక చికిత్స చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా పరిగణించి ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో సైకాలజిస్ట్ని అపాయింట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఆల్కహాల్ తాగేవాళ్ళు, లేకపోతే గంజాయి స్మోకింగ్ తాగేవాళ్ళు, మరి ముఖ్యంగా ఈ లవ్ అఫైర్, డిప్రెషన్, సూసైడ్ ఉన్న వాళ్ళని 100% కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని యాజ్ ఎ సైకాలజిస్ట్కి మీకు తెలియజేస్తున్నాను. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలు తెస్తున్న వారిని పోలీసులు కట్టడి చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.